యేసుక్రీస్తు ప్రభు జన్మ నుండి ఆయన జీవితాంతంలో జరిగిన అద్భుతమైన కార్యాలు, ఆయన ప్రభావము, ఆయన మహిమను గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రభువారు బెత్లెహేములో పుట్టాడు. రెండవదిగా నజరేతులో పెరిగాడు. మూడవదిగా గలిలయ ప్రాంతంలో సేవ చేశాడు. ఆయన పుట్టి పెరిగి సేవ చేయటం బెత్లెహేము, నజరేతు, గలిలయ ప్రాంతం. అయితే యెరూషలేములో ప్రభు సిలువేయబడ్డాడు, మరణాన్ని తిరిగి లేచాడు. బోధి గంటాల వరకు ఆయన పరిచర్య విస్తరింపజేశాడు. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి మూడో దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరలా తన పరిశుద్ధులకు, తన ప్రియమైనటువంటి వారికి స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేనున్న స్థలంలో మీరు ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని పరిశుద్ధ జీవితాన్ని జీవించేవారిని ప్రభువు తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ప్రియమైనటువంటి వారులారా ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృపను మనం పొందుకోవాలి. Thanks for watching. Praise the Lord.